అంటే హైటెక్ సిటీ అనే ఒక గుండ్రటి బిల్డింగ్ కట్టిండని, ఆయనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రపంచానికి పరిచయం చేసిండని, ఐటీ అంటే ఆయనతో వచ్చిందని చెప్తుంటారు. నేను ఒక 25 ఏళ్ళు జర్నలిజంలో ఉన్న, ఒక జర్నలిజం ప్రొఫెసర్గా పనిచేసిన, ఒక పిహెచ్డి స్కాలర్గా పొలిటికల్ ఎకానమీని, పబ్లిక్ పాలసీని చదివినోడిని. నా పిహెచ్డి టాపికే పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీడియా. వరల్డ్ బ్యాంక్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 90,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చింది. ఆ 90,000 కోట్ల రూపాయల్లో 90% ఒకే సామాజిక వర్గానికి వెళ్ళినాయి అని చెప్పి న్యూయార్క్ యూనివర్సిటీలో పనిచేసే ఒక అమ్మాయి పిహెచ్డి చేయడానికి వచ్చి ఇది గ్లోబలైజేషన్ కాదు, ఇది కమ్మైజేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రాసింది. ఆమె రాసిన ఆర్టికల్ ఇప్పటికి కూడా దొరుకుతుంది. అది నేను చెప్పిందో, మీరు చెప్పిందో, కేసీఆర్ చెప్పిందో, లేకపోతే ఆమె ఒక రీసెర్చ్ ఒక 3 years మొత్తం ట్రావెల్ చేసి ఇదే దళిత డిక్లరేషన్ అని భోపాల్లో చంద్రబాబు ప్రసాద్ గారు అని దళిత డిక్లరేషన్ పెట్టారు. వాళ్ళ టీం కూడా రీసెర్చ్కి వచ్చి ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన 90,000 కోట్ల రూపాయలు